హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ఏరియాస్ అండర్ ది కర్వ్స్లో అఫీషియల్గా మనం డెఫినేషన్ చెప్పుకున్నాం అండ్ బేసిక్ గ్రాఫ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈరోజు ఏంటంటే ఏరియాస్ ఆఫ్ సమ్ జామెట్రికల్ ఫిగర్స్ బై యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఇది యాక్చువల్గా మనకి సిలబస్లో లేదు, కానీ ఐపీఈ సిలబస్లో కానీ, బట్ ఆబ్జెక్టివ్ సిలబస్లో కూడా లేదు. కానీ బట్ సంబడి కమెంటెడ్ ఇన్ కమెంట్ బాక్స్, ప్లీజ్ టోల్డ్ మీ సార్ ద ప్రూఫ్స్ ఆఫ్ జామెట్రికల్ ఏరియాస్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ బై యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. సో దాని గురించని మనం నేర్చుకున్నటువంటి స్క్వేర్కి ఏరియా ఏంటి ఏ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ కదా, అలాగే రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్, అలాగే ట్రయాంగిల్కి హాఫ్ బేస్ ఇంటూ హైట్, సర్కిల్కి పై ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో జామెట్రికల్ ఫిగర్స్, ఏరియాస్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రూఫ్స్ బై యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రల్ యూజ్ చేసి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది కూడా మనం ఈరోజు for the purpose of basic knowledge today we will discuss about that. Okay, so areas of some geometrical figures. Areas of some geometrical figures by using definite integrals. దీనివల్ల ఏమీ మనకు యూజ్ లేదు, ఉపయోగం లేదు. బట్ ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ కొంతమంది కూడా అడిగారు కాబట్టి దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది సిలబస్, ఎయిదర్ ఐపీఈ నార్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఫస్ట్ దాంట్లో స్క్వేర్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మనకు తెలుసు కదా. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏంటి మనకి? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు side into side. Square is equal to side into side. and a square side a అనుకుంటే a into a స్క్వేర్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఫార్ములా. ఆ ఫార్ములాని బై యూజింగ్ మన డెఫినెట్ ఇంటిగ్రల్ ఏ విధంగా ప్రూవ్ చేస్తాం? ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోండి అండ్ 0 ఇదే రిఫరెన్స్. మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ రెఫరెన్స్ తీసుకుంటేనే మనకి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, ఇలాగ స్క్వేర్ తీసుకుంటే ఇది 0. స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ మనకు తెలుసు కదా. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అయితే ఈ పాయింట్ ఏమవుతుందన్నమాట, ఈ పాయింట్ ఏమవుతుంది? ఏ కామా 0. ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0 కాబట్టి ఏ కామా 0 అవుతుంది. మరి ఈ పాయింట్ ఎంత అవుతుంది? ఈ పాయింట్ ఇది అంటే 0 కామా ఏ. ఈ పాయింట్ ఏమవుతుంది? 0 కామా ఏ అవుతుంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఏ కాబట్టి. రైట్, ఇజ్ ఇట్ క్లియర్? దెన్ మనకి ఏరియా డెఫినెట్ ఇంటిగ్రల్ యూజ్ చేసి మన ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్వ్ ఈక్వేషన్ కావాలి. కర్వ్ ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ మన అండర్ ది కర్వ్, ఏరియాస్ అండర్ ది కర్వ్, ద కాన్సెప్టే అది కదా, ఏరియాస్ అండర్ ది కర్వ్. సో ఈ ఏరియా మనకు కావాలి. ఈ ఏరియా కావాలంటే ఇది దేని కింద ఉంది? ఈ లైన్ కింద ఉన్నటువంటి ఏరియా. మరి ఈ లైన్ ఏంటి? వాట్ ఈజ్ దిస్ లైన్? అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏమై ఉండాలి మనకి? ఇప్పుడు
కాన్స్టెంట్ ఫంక్షన్ గురించి, కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్స్ గురించి మీకు మేము ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ క్లాసెస్. ఈ క్లాస్ ముందే ఏం చెప్పాను, x ఈజ్ కే, y ఈజ్ కే, x ఈజ్ -k, y ఈజ్ k. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఎప్పుడు కూడా y ఈజ్ k అంటే ఇట్ విల్ బీ ప్యారలల్ టు ది x యాక్సిస్, రైట్. y ఈజ్ k అంటే ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ది x యాక్సిస్, అండ్ x ఈజ్ k అంటే ద లైన్ వర్టికల్ టు ది x యాక్సిస్ అనొచ్చు, లేదంటే ప్యారలల్ టు ది y యాక్సిస్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఈ లైన్ ఏమవ్వాలి, ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏమవ్వాలి, ఈ లైన్ ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ a కాబట్టి ఇది లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు a. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు a, దీని నుంచే మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, 0 నుంచి a వరకు. ఈ పాయింట్ ఏది, a, 0 కదా, x యాక్సిస్ మీద 0 నుంచి a వరకు, అంటే 0 టు a వరకు ఇంటిగ్రేట్ చేయాలి. ఏ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈస్ a, y ఈజ్ ఈక్వల్ టు a dx. కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి, హారిజంటల్ లైన్ కాబట్టి ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది ఏమవుతుంది, ఏకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ax కదా, ax evaluated at 0 to a, that is equal to a ఇంటూ ఎక్స్కి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఒకసారి a, లోవర్ లిమిట్ అప్లై చేస్తే a మైనస్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a, దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. దిస్ ఈజ్ ద ఏంటి ఇక్కడ మనకి ఏంటి ఈక్వేషన్ ఏమొచ్చింది, మనకి a స్క్వేర్. ఈ రెండు కూడా మ్యాచ్ అయినాయి కదా, దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. అండ్ రెక్టాంగిల్ కూడా అంతే, రెక్టాంగిల్ కూడా సేమ్. సెకండ్ది రెక్టాంగిల్. రెక్టాంగిల్కి ఏరియాకి ఫార్ములా ఏంటి, ఏరియా రెక్టాంగిల్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే L ఇంటూ B, అంతేనా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీన్ని ఏ విధంగా మనం ప్రూవ్ చేద్దాం, ఇది కూడా సేమ్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, కోఆర్డినేట్ యాక్సిస్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. y యాక్సిస్, x యాక్సిస్ ఇది 0, L లెంత్ అండ్ B బ్రెడ్త్తో ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. ఇది L అంటే ఈ పాయింట్ ఎంత అవ్వాలన్నమాట, L, 0. ఈ పాయింట్ ఎంత అవుతుంది, 0, ఈ బ్రెడ్త్ ఎంత B కాబట్టి B. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది L. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది B. సేమ్ మనకి ఈ ఏరియా మనకు కావాలి అంటే, ఈ ఏరియా కావాలి కదా, ఈ ఏరియా కావాలంటే దీని దేని కింద ఉంది, ఏ లైన్ కింద ఉంది, ఇది ఈ లైన్ కింద ఉంది. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుంది అన్నమాట, y ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఎంత దూరం ఉంది B, y ఈజ్ ఈక్వల్ టు B. ఈ లైన్ ఈక్వేషన్ ఇది, ఓకేనా. సో ఇంటిగ్రేట్ చేస్తాం, అక్కడి నుంచి 0 నుంచి ఈ పాయింట్ ఎంత L కాబట్టి 0 నుంచి L వరకు. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు B, నథింగ్ బట్ ఏంటి B dx. ఈ నథింగ్ బట్ ఏంటి, Bకి ఇంటిగ్రేషన్ ఎంత bx, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి L వరకు. సో B ఇంటూ ఎక్స్లో ఏం చేస్తాం ఇప్పుడు, అప్పర్ లిమిట్ L మైనస్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ L, నథింగ్ బట్ ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్, L ఇంటూ B. దిస్ ఈజ్ ద ఆన్సర్. రెక్టాంగిల్ కూడా సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జామెట్రికల్ ఫిగర్స్ని మనం ఇంటిగ్రేట్ చేసి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, లిమిట్స్ని మనం జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈక్వేషన్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. కర్వ్ యొక్క ఈక్వేషన్, కర్వ్ ఆర్ లైన్ ఏదైతే ఉందో దాని యొక్క ఈక్వేషన్ మనం రాయగలగాలి. అప్పుడు అది 2 పాయింట్లు మనం తెలుసుకోగలిగితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం, లిమిట్స్ అండ్ కర్వ్ యొక్క ఈక్వేషన్ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగితే ఇట్స్ వెరీ వెరీ ఈజీ
ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ది స్క్వేర్ అయింది, రెక్టాంగిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వలాటరల్ ట్రయాంగిల్, ఏది తీసుకున్నా సరే మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. సో ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా మనకి చాలా చాలా ఈజీ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాదు, ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తెంపచ్చు. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దీన్ని మనం ఏ విధంగా ప్రూవ్ చేస్తాం? బై డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది 0, ఇది మళ్ళీ కోఆర్డినేట్ యాక్సిస్ని రెఫరెన్స్గా తీసుకోండి అండ్ ఇలాగ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది 90 degrees పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. ఓకేనా. మనం బేస్ని బి అనుకున్నాం, ఇది బి అయితే ఈ పాయింట్ ఏమవ్వాలి? ఇది B,0, ఈ పాయింట్ B,0. ఈ పాయింట్ ఏమవుతుంది? ఇది హెచ్ అనుకున్నాం, హైట్ హెచ్ అనుకున్నాం. హెచ్ అయితే ఇదేమవుతుంది 0,h. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏ లైన్ కింద ఉంది? ఈ లైన్ కింద ఉంది. ఇది దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అంటే y = mx + cలో c అనేది 0 అనమాట. c అంటే నథింగ్ బట్ ఏంటి? c ఈజ్ ది y ఇంటర్సెప్ట్. y ఇంటర్సెప్ట్ 0 అయితే ఆ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. మనకు తెలుసు కదా, దీని గురించి స్ట్రైట్ లైన్స్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 దట్ మీన్స్ y కోఆర్డినేట్ ఈజ్ 0 దెన్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు mx + c. ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది కదా. ఈ లైన్ 0 అయితే ఇఫ్ 0 c ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇప్పుడు మనకి ఈ m అనేది ఏంటి? స్లోప్. ఈ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు స్లోప్ కావాలి. స్లోప్ తెలియాలంటే ఇక్కడ మనకి tan θ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు tan θ. m ఈజ్ ఈక్వల్ టు tan θ. ఇది కూడా మనకు స్ట్రైట్ లైన్ నుంచి వీ నో దట్ m ఈజ్ ఈక్వల్ టు tan θ. tan θ అనే మనం ఏమంటాం? స్లోప్ అంటాం, స్టీప్నెస్ అంటాం, స్లోప్ అంటాం. ఓకేనా. m ఈజ్ ఈక్వల్ టు tan θ. మన tan θ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు స్లోప్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లైన్కి ఇది ఏదంటే మనకి యాంగిల్ ఇవ్వాలా? మనకి యాంగిల్ ఇవ్వలేదు అంటే మన స్లోప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం? tan θ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై tan θ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది θ అనుకుందాం అనుకోండి. θ అయితే tan θ ఈజ్ ఈక్వల్ ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంతేనా? బై దిస్ డయాగ్రామ్ tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ h/b. ఇది నథింగ్ బట్ ఏంటి? స్లోపే. స్లోప్ ఎంత వచ్చింది మనకి? m/b. m ఈజ్ ఈక్వల్ టు h/b వచ్చింది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందన్నమాట? y ఈజ్ ఈక్వల్ టు, ఈ లైన్ ఈక్వేషన్ ఏమంటే y ఈజ్ ఈక్వల్ టు స్లోప్ అంటే m ఎంత వచ్చింది మనకి? h/bx. ఇది ఈ లైన్ యొక్క ఈక్వేషన్. మనకు రెండు విషయాలు కావాలి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను? కర్వ్ ఈక్వేషన్ కావాలి అండ్ లిమిట్స్ కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ కర్వ్ స్ప్రెడ్ అయింది, దాని కింద అండర్ ది కర్వ్ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఆ కర్వ్ ఈక్వేషన్ అండ్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి. మనకు కర్వ్ ఈక్వేషన్ తెలిసింది, y ఈజ్ ఈక్వల్ టు కర్వ్. ఇక్కడ ఏంటంటే కర్వ్ అనేది ఏంటి? ఇట్స్ ఎ లైన్, ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్, రైట్? y ఈజ్ ఈక్వల్ టు h/bx. ఈ లైన్ ఈక్వేషన్.
లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి చూడండి, 0 నుంచి b వరకు. సో వీ కెన్ ఈజీలీ ఇంటిగ్రేట్. అంతేనా? రెండు పాయింట్లు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఆ రెండు కూడా మనకు తెలిసినాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనకు తెలిసింది అండ్ లిమిట్స్ కూడా తెలిసాయి. ఇంటిగ్రేట్ చేయడమే 0 to b. లైన్ ఈక్వేషన్ ఏంటి? h/b, ఇట్స్ ఏ కాన్స్టెంట్ x dx. ఇది hb కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసండి h/b. ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? x²/2 ఎవాల్యుయేటెడ్ అట్ 0 to b. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to b వరకు. దట్ ఈజ్ ఈక్వల్ టు h/b. bని ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే b²/2 మైనస్ 0 అప్లై చేస్తే 0/2 0. సో ఇదేమవుతుంది? h/b ఇంటూ b²/2. ఇది ఇంటూ నాట్ పాయింట్ ఇంటూ. ఇప్పుడు ఈ b² b క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ 1/2 ఉంది కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్? ఈజ్ ఇట్ క్లియర్? స్ట్రైట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ లిమిట్స్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.